ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మనిషితో పాటు అనేక జీవరాశులు, పశుపక్షాదులు, జలచరాలు, అనేక రకాలైనటువంటి జీవులు జన్మం తీసుకుంటాయి. కానీ వీటన్నింటిలో కూడా జన్మను సార్థకం చేసుకునేటువంటి అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంటుంది. అందుకనే సద్గురువు యొక్క మార్గం ఏం చెప్తుందంటే, నీవు మనిషిగా జన్మించిన తర్వాత నీ జీవితాన్ని సార్థకం చేసుకోకుండా ఉంటే ఈ జన్మకు అర్థం పరమార్థం అనేటువంటిది ఉండదు. మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన జన్మకు అర్థాన్ని పరమార్థాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి అవకాశము ఒక్క సద్గురు మార్గంలో మాత్రమే ఉంటుంది. సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు సత్యం ఏమిటనేటువంటిది సద్గురువు బోధిస్తాడు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా సచ్చరిత అనేటువంటి పాఠశాల మన జీవిత సత్యాలను తెలియజేస్తుంది. నీవు ఏమిటి, నీ స్థితి ఏమిటి, నువ్వు ఇలా ఉంటే నీ జీవితాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటావు, నీ జీవితం నువ్వు చాలా ఆనందంగా సాఫీగా జరిగిపోతుంది అనుకుంటావు. కానీ నీ జీవితంలో ముసళ్ళు ఉన్నాయి, నీ జీవితంలో కోరికలైనటువంటి రాబందులు ఉన్నాయి. వీటన్నింటి నుండి నువ్వు రక్షించబడాలి. నీ జన్మను సార్థకం చేసుకోవాలంటే మాత్రం సద్గురు బోధించేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీ సాయి సచ్చరితలో కేవలం బాబా బోధ, వారి యొక్క లీలలు, భక్తుల అనుభవాలు ఇవి మాత్రమే కాదు. బాబా సందర్భానుసారంగా నీ జీవితం ఎలా ఉందో నీ కళ్ళకు కట్టినట్టు వారు చూపిస్తారు. నీ జీవిత ప్రయాణం బాబా మార్గంలో ఉన్నాను, నాకు కావలసినవన్నీ బాబా సమకూరుస్తున్నారు, బాబా అడిగిందల్లా నాకు ఇస్తున్నారు, నేను ఒక స్థితిమంతున్నయ్యాను అనేటువంటి దాంట్లో ఉంటావు. కానీ నీ వెంట ఏవేవి పడుతున్నాయి, నీ జీవితం ఎంత దుర్భరంగా ఉందనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత నీ ముందు నిలువెత్తు అద్దంలా నీ యొక్క రూపాన్ని, నీ రూపంలో అంతర్గతంగా నిన్ను వినాశనం చేస్తున్నటువంటి విషయాలను సచ్చరిత తెలియజేస్తుంది. 17వ అధ్యాయము ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయం అంటే, బ్రహ్మజ్ఞానికి బ్రహ్మాన్ని చూపెట్టేటువంటి ఆ కథ ఇందులో ఉంటుంది. దానితో పాటు మనిషి జీవితాన్ని తను ఏ విధంగా వినాశనం చేసుకుంటున్నాడు, ఆ వినాశనమవుతున్నటువంటి జీవితాన్ని ఏ విధంగా మనము సంరక్షించుకోవాలి, ఆ సంరక్షించుకోవడానికి ఎవరో రారు, నీవే నీ జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోవాలనేటువంటి విషయం 17వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఇందులో 125వ ఓవి నుంచి బాబా మన జీవితం గురించి తెలియజేస్తారు. పుత్రమిత్ర కలత్రాలనేటువంటి సుడిగుండాలు, కామక్రోధాలనేటువంటి ముసళ్ళు, అనేక రోగాలనేటువంటి తిమింగులాలు నీ జీవితంలో విజృంభిస్తున్నాయి, చూసుకో అని చెప్తున్నారు బాబా. మనం ఎప్పుడూ కూడా లౌకికపరమైనటువంటి బంధాల్లో ఆ సుడిగుండంలో చిక్కుకుపోతూనే ఉంటాం. ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని చెప్పి బయటికి అలా వచ్చామో లేదో మళ్ళీ అంతే లోతు ఆ సుడిగుండంలోకి వెళ్తాం. కాబట్టి మిత్రమా, ఆ పుత్ర కలత్రాలనేటువంటి ఆ బంధాలనేటువంటి సుడిగుండంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఈ సుడిగుండం నిన్ను ముంచేస్తుంది జీవితంలో. అదేవిధంగా కామక్రోధాలనేటువంటి ముసళ్ళు, కామం అనేటువంటి, క్రోధం అనేటువంటి ఆ ముసళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను పట్టి లాగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆ ముసలి ఉచ్చున పడ్డావో, ఆ ముసలి నోటుకి నీ కాలు అందిందో నిన్ను పూర్తిగా అది తినేస్తుంది, ఒక్క ముక్క కూడా అది మిగలదు. కాబట్టి మిత్రమా జాగ్రత్త, ఈ కామక్రోధాలనేటువంటి ముసళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. అదేవిధంగా అనేక రోగాలనేటువంటి తిమింగులాలు విజృంభిస్తున్నాయి. అది నీ శరీరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే ముందు చెప్పినటువంటి 2 విషయాల్లో ఏదైతే ఆ బంధనాలు అనేటువంటి సుడిగుండాలు, అదేవిధంగా కామమోహం అనేటువంటి తిమింగులాలు నిన్ను ఆశ్రయించాయనుకో, ఇక నువ్వు అందులోనే పడి నలిగిపోతూ ఉంటే ఖచ్చితంగా తిమింగులాలనేటువంటి రోగాలు నిన్ను హరిస్తాయి. ఈరోజు మన శరీర బాధలన్నింటికీ కారణం ఏమిటి? మానసికమైనటువంటి ఒత్తిడి. అది కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా. రెండవది నీ శరీరం వాంఛిస్తున్నటువంటి
కామక్రోధాలనేటువంటివి నీ శరీరాన్ని కృషింపజేస్తుంటాయి. కామం అనేటువంటిది నిన్ను అధోగతి పాలు చేస్తుంది. క్రోధం అనేటువంటిది నీకు లేనటువంటి అన్ని రకాల రుగ్మతలు నీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇవి రెండు ఉన్నాయనుకో, ఖచ్చితంగా తిమింగిలాలు వస్తాయి మిత్రమా. ఆ రోగాలు అనేటువంటి తిమింగిలాల పట్ల జాగ్రత్త అని చెప్పి బాబా చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు, ఆశలు అనేటువంటి అలలు నిన్ను కలవర పెడుతున్నాయి. ఉద్వేగాలనేటువంటి దెబ్బలు మరలా మరలా తగులుతున్నాయి. సుఖదుఖాలనేటువంటి ద్వంద్వాలు మనస్సులో సంశయాలను ఉత్పన్నం చేస్తున్నాయి. అయినా మిత్రమా, నువ్వు ప్రపంచాన్ని వదిలిపెట్టవు. ఆశలు అనేటువంటి అలలు ఎంత ప్రమాదకరమైనటువంటి అంటే, ఆశ అలలాంటిది. అలా వస్తుంది, అదేవిధంగా మళ్ళీ సాగరంలోకి వెళ్ళిపోతుంది. మన ఆశలు కూడా అంతే. ఆశలు అలల్లాంటివి, నీటి బుడగల్లాంటివి. అవి ఎప్పుడూ కూడా కలవర పెడుతూ ఉంటాయి. నిజంగా అవి సాకారం అవుతాయా కాదా? ఆశలు నీటి బుడగ స్థిరంగా ఉండిపోతుందా? ఉండిపోదు కదా. అదేవిధంగా ఆశ కూడా అది ఏమాత్రం కూడా అది సాకారం కాదు. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఆశలన్నీ కూడా అత్యాశలు కాబట్టి ఆ ఆశలు అనేటువంటి అలలు వస్తున్నాయి మిత్రమా, జాగ్రత్త అని చెప్తున్నారు. అంతేకాదు, ఉద్వేగాలు అనేటువంటి దెబ్బలను ఎప్పుడూ తగిలించుకుంటూనే ఉంటాం. ఆ ఉద్వేగాన్ని వదులుకోం. సుఖదుఖాలనేటువంటివి మనస్సులో అనేక సంశయాలను రేపుతూ ఉంటాయి. అయినా సరే ప్రపంచాన్ని వదిలి రావడానికి మనం సిద్ధంగా ఉండం. ఒక మనిషి యొక్క స్థితిని ఎంత అద్భుతంగా సచ్చరిత చెప్తుందో చూడండి. శుద్ధ బ్రహ్మవు నీవే, కానీ శరీరంలో బంధించి ఉన్నావు. పంజరంలో తీగను గట్టిగా పట్టుకొని ఊగుతున్నటువంటి రామచిలక వలె నువ్వు ప్రపంచాన్ని పట్టుకొని ఊగుతూ ఉన్నావు. అదే ఆనందం అనుకుంటూ ఉన్నావు అని చెప్పి ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఎస్, మన జీవితము ఈ మాయా అనేటువంటి ప్రపంచం అనేటువంటి పంజరంలో మనం అదే చువ్వను పట్టుకొని ఊగుతూ ఉన్నాం. అనేక ఆశలు, అనేక రకాలైనటువంటి ఉద్వేగాలు, ఇవన్నీ కూడా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మిత్రమా, నువ్వే బ్రహ్మవు, కానీ శరీరంలో బంధించి ఉన్నావు. ఆ శరీర అభిమానాన్ని తొలగించుకొని స్వేచ్ఛాయుతమైనటువంటి జీవనంలోకి నువ్వు రాగలిగితే, అంటే ఆశలు, ఉద్వేగాలు, సంశయాలు లేనటువంటి ఆ మార్గంలోకి నువ్వు రాగలిగితే నువ్వే శుద్ధ బ్రహ్మవు. నువ్వు మాయా అనేటువంటి ఆ పంజరంలో బంధించి ఉండడం వల్ల నీ శ్రేయస్సును నువ్వే మర్చిపోతున్నావని చెప్పి నీకు నువ్వే హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకుంటే నీ నిజస్థితి ఏమో నీకు తెలుస్తుంది. నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకొని అసలైనటువంటి జీవన సంవిధానంలోకి నువ్వు అడుగు పెడతావు. మిత్రమా, నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు. నీకు నువ్వే నీ జీవితాన్ని సరిచేసుకో. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎందుకు ఈ బంధనాలనేటువంటి పుత్రమిత్ర కలత్రాలనేటువంటి సుడిగుండాల్లో ఎందుకు చిక్కుకున్నావు? ఎందుకు రోగాలనేటువంటి తిమింగిలాలు నీ వెంట పడుతున్నాయి? అదేవిధంగా కామక్రోధం అనేటువంటి ముసళ్ళ బారిన నువ్వు ఎందుకు పడుతున్నావు? ఆలోచించుకో మిత్రమా. నువ్వు మాత్రమే ఆలోచించుకొని నీ శ్రేయస్సును నీవే తెలుసుకోవాలి. హెచ్చరించాలి నీ మనస్సును. మనం అటువైపు వెళ్ళకూడదు. అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అది. వాటిని వదిలి గురుచరణాల వైపు మన భక్తి మరలాలి. గురుచరణాలే మనకు శ్రేయస్సు కలిగిస్తాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అందుకనే బాబా ఇక్కడ చెప్తున్నారు, బిడ్డ, నేను చెప్తేనో ఇంకెవరో వచ్చి నీకు బోధిస్తేనో నీ వాస్తవ స్థితిని నువ్వు తెలుసుకోలేవు. నీ వాస్తవ స్థితి నువ్వే తెలుసుకో. నీ శ్రేయస్సు ఏమిటో నువ్వే కనుక్కొని ఆ శ్రేయస్కరమైనటువంటి మార్గంలోకి రమ్మని చెప్పి బాబా చెప్తున్నారు. మనం చిలకర ఎందుకు పంజరంలో బంధించి ఉన్నామనేటువంటిది జీవాత్మ తన బుద్ధిని వినియోగించి తెలుసుకోవాలట. అదేవిధంగా నేను నీవు అన్నటువంటి ప్రపంచంలో నేను ఎందుకు చిక్కుకున్నాను అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనలో ఉద్భవించాలి. చిలక, నీ కాలికి ఉన్నటువంటి బంధనాన్ని వదిలించుకొని స్వేచ్ఛగా ఎగిరి విహరించు. ముక్తత ఉన్న చోట బద్ధత ఉంటుంది. అదేవిధంగా బంధనం ఉన్న చోట విముక్తి కూడా ఉంటుంది. కాబట్టి మనందరము కూడా ప్రపంచం అనేటువంటి పంజరంలో ఇరుక్కొని ఉన్నాం. బంధించబడ్డ చోటనే విముక్తి కూడా ఉంటుంది. అందుకని ఆ విముక్తి మార్గాన్ని మనమే కనుక్కోవాలి. ఆ విముక్తి మార్గమే
గురు చరణాల పట్ల, గురు కథ పట్ల మక్కువ ఏర్పడ్డదో ఆ యొక్క బంధనం దానికదే విడిపోతుంది. చిలక యొక్క అదృష్టం పండిందో, దానికి బుద్ధి కలిగిందో స్వేచ్ఛగా విహరించాలని చెప్పి రోజు కూడా యజమాని పంజరాన్ని దాన్ని పైకి లేపి లోపల ఆహారం పెడుతూ ఉంటారు. ఆ ఆహారము బాగా ఉంది, రుచిగా ఉంది, నాకు కోరుకున్నప్పుడల్లా ఆహారం వస్తుందని చెప్పి భావించినన్ని రోజులు చిలక తను ఏం కోల్పోతుందో అది తెలుసుకోలేదు. ఎప్పుడైతే బుద్ధికి నేనెందుకు ఈ పంజరంలో బందీగా ఉన్నాను, నేనెందుకు మిగతా పక్షుల్లాగా స్వేచ్ఛగా విహరించలేకపోతున్నాను అనేటువంటి బుద్ధి కలిగిందో ఆ రోజు తనకు ఆహారం పెట్టడానికి యజమాని ఆ తలుపు తీయగానే వెంటనే అందులోంచి పారిపోతుంది. సచ్చరిత అదే చెప్తుంది ఇక్కడ, బంధన ఉన్న చోట విముక్తి కూడా ఉంటుంది. దానిని మనమే గుర్తెరిగి చాలా చాకచక్యంగా ఆ చిలుక గనక తనకు బుద్ధి కలగగానే ఆ పంజరంలో నుంచి ఏ విధంగా అయితే పారిపోతుందో మనం కూడా ఈ మాయా మోహం అనేటువంటి బంధనాల నుంచి బయటపడితే ఎంత సేఫ్ జోన్లో ఉంటామో ఆలోచించుకోండి. పుత్రమిత్ర కలత్రాలు అనేటువంటి సుడిగుండాలు ఉండవు. కామ మోహం క్రోధం అనేటువంటి ముసళ్ళు మన దగ్గరికి రావు. రోగాలు అనేటువంటి తిమింగిలాల బారిన మనం పడం. ఈ సత్యాన్ని సచ్చరిత చెప్తుంది. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా ఎవరో చెప్తే మనకు బోధపడేటువంటివి కాదు. ఏదో ఒక రోజు నీకు భగవంతుడు ఒక బుద్ధి కలిగిస్తాడు, నేను జీవిస్తున్నటువంటి జీవితం సరైందా కాదా అని ఒక్కరోజు ఆలోచన వచ్చిన రోజు నీకు నువ్వుగా ఆత్మావలోకనం చేసుకొని ఇది కాదు నా జీవితం అని చెప్పి దాని నుంచి బయటపడాలనుకుంటే సద్గురువు వెంటనే నేను అందులోంచి తీసి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని, శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని బాబా సూచిస్తారు. బాబా మనకు 2 రహదారులు మన ముందు పెడతారు. ఒకటి మనకు ఇష్టమైనటువంటి దారి, రెండవది మనకు శ్రేయస్కరమైనటువంటి. మనకిష్టమైనటువంటి దారిలో మనకు అనేక రకాలైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆ మార్గంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మార్గంలో చైనీస్ వంట పదార్థాలు ఉంటాయి, రకరకాల పిజ్జా ఇవన్నీ రకరకాలు ఉంటాయి. వారు ఏర్పాటు చేసినటువంటి ఇంకొక శ్రేయస్కరమైనటువంటి మార్గంలో పండ్లు, ఫలాలు, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఇవన్నీ ఉంటాయి. మనం సాధారణంగా దేనివైపు మక్కువ చూపుతాం? దీనివైపే మక్కువ చూపుతాం. ఏది ఎక్కడైతే పిజ్జాలు, బర్గర్లు, చైనీసు ఇవి ఉన్నాయో అటువైపే చూపుతాం కదా, రుచులు ఎక్కువ కదా అక్కడ. అందుకని బాబా మన ముందు పెట్టినటువంటి 2 మార్గాల్లో మన యొక్క కుశల బుద్ధితోటి శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనకేం లభిస్తుందో తెలుసా? అద్భుతమైనటువంటి సద్గురు సహచర్యం అనువనువున అక్కడ ఆస్వాదిస్తాం. ఆ శ్రేయస్కరమైనటువంటి దారిలో ఎంత ఆనందం ఉంటుందంటే కష్టము సుఖం అనేటువంటి భేదం ఆ మార్గంలో ఉండదు. నీవు నేననేటువంటి ద్వంద్వ భావన ఉండదు. నేను నా సద్గురువు వేరు అనేటువంటి భావన ఇంక అసలే ఉండదు. అందరం కలిసి హాయిగా స్వేచ్ఛగా ప్రయాణం చేసేటువంటి మార్గం శ్రేయస్కరమైనటువంటిది. ఆ శ్రేయస్కరమైనటువంటి మార్గంలో మనందరినీ బాబా ప్రవేశపెట్టాలనుకుంటారు. అందుకనే వారి యొక్క స్వరూపమైనటువంటి శ్రీ సాయి సచ్చరితలో ఎవరైతే నిత్యం తలమునకలవుతారో వారికి ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుందనేటువంటిది కూడా వారే చెప్పారు. 17వ అధ్యాయంలో 106వ నుంచి ప్రారంభమవుతుంది. సచ్చరిత నీకేమిస్తుంది? మనము ఒక రోగం వచ్చినప్పుడు ఒక మెడిసిన్ పారాసిటమాల్ తీసుకుంటే అందులో ఏమేమి ఉన్నాయి, ఏవేవి నీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి, రోగ నివారణకు వాళ్ళు ఏమేమి వాడారని చెప్పి అక్కడ ప్రింట్ చేయబడి ఉంటుంది. బాబా అదేవిధంగా నీ జీవితానికి సచ్చరిత ఏం చేస్తుంది బాబా చెప్తారు ఇక్కడ. ఈ కథా నిర్జరి ప్రవాహంలో కర్మాకర్మాలనేటువంటి లవణాలు కరిగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ఈ నిర్జర ప్రవాహంలో ప్రవేశిస్తావో నీ కర్మాకర్మాలు అనేటువంటి లవణాలు కరిగిపోతాయి. సాయి సచ్చరితలోనే మనం అనేక సందర్భాల్లో మనం చదువుకుంటాం కదా, కర్మల చేత పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు కలిగారు కదా,
దాము అన్నకు ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల సుకృతం మూలంగా సంతానం కలిగిందా? లేదు కదా. కానీ ఎప్పుడైతే గురు మహిమను కన్నాడో, గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని తాను ఏర్పాటు చేసుకున్నాడు, వెంటనే కర్మాకర్మలనేటువంటి లవణం కరిగిపోయింది. కరిగిపోగానే గురు మహారాజు కరుణించి దాము అన్నకు సంతానాన్ని అనుగ్రహించారు. అంతేకాదు మన దృష్టి అంతా కూడా బాబాయే అయి ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది? బాబా ఇక్కడ చెప్తున్నారు, శ్రవణాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాల్లోకి ప్రవేశిస్తుంది. విగ్రహం నుంచి కాదే, ఫోటో నుంచి మన నయనాల్లో బాబా యొక్క రూపం నిండిపోతుందని చెప్పట్లేదు ఇక్కడ. శ్రవణాలతో, ఎవరైతే శ్రవణాలతో అక్షరాల ద్వారా బాబాను నయనాల్లో నింపుకుంటారో, ఈ లోకమంతా కూడా మనకు బాబా స్వరూపంగానే మనకు కనిపిస్తుంది. ఈ కథాశ్రవణంతో పాతకాలన్నీ కూడా నశించిపోతాయి. ఈ చరిత్ర శ్రవణంతో కాలులతో పోరాడి విజయం సాధించవచ్చు. ఇది అక్షర సత్యం. ఎవరైతే సచ్చరిత పారాయణ చేస్తారో వారు ఖచ్చితంగా కాలునితో పోరాడి విజయాన్ని సాధిస్తారు. మనం పోరాడతామా? పోరాడే శక్తి మనకుందా? ఇక్కడ బాబా ఈ కథను శ్రవణం చేసినటువంటి వారు కాలునితో పోరాడుతారంటున్నారు. మనం కాదు పోరాడేది. మనం ఈ కథను శ్రవణం చేస్తుంటే బాబా మన కోసం కాలునితో పోరాడుతాడు. ఏ తాత్యాను రక్షించడానికి కాలునితో పోరాడలేదా? అదేవిధంగా జ్యోతిష్యుడు చెప్తాడు, బూటీ నీకు ఈరోజు ప్రాణగండం ఉంది, ఈరోజుతో నీకు ఆఖరి రోజు అంటాడు. ఏం జరుగుతుంది? నేను ఇక్కడ ఉండగా నేను చావనిస్తానా అని అంటాడు. ఆ జ్యోతిష్యుని మాట ఎలా నిజమవుతుందో చూద్దామంటాడు. మరి బూటీకి ప్రాణగండం తప్పిపోయిందే. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలన్నీ కూడా నశించిపోతాయన్నారు. భీమాజీ పాటిల్ ఇక మరణం తప్ప నాకు ఇంకో దిక్కు లేదనుకున్నాడే. అతని యొక్క పాపకర్మలు పాతకాల వల్లనే కదా అంత తీవ్రమైనటువంటి రక్తం కక్కుకునేటువంటి ఆ క్షయవ్యాధి బారిన పడ్డాడు. బాబా చెప్తాడు, నువ్వు కలవరపడకు, ఈ ద్వారకామయి తల్లి దయగలిగినటువంటిది. ఈ ద్వారకామయి మెట్లు ఎవరైతే ఎక్కుతారో వారికి రోగపీడల బాధ అనేటువంటిది ఉండదు. నువ్వు షిరిడీలో ప్రవేశించగానే నీ కర్మలన్నీ కూడా కాలిపోయాయి అని అంటాడు. శ్రీ సాయి సచ్చరిత వల్ల ఎంతమంది జీవితాలు నిలబడ్డాయో మనకు తెలుసు. ఎంతమంది కోసం బాబా ఈ చరిత్రనే ప్రాణప్రదంగా భావించేటువంటి వారి కోసం బాబా కాలుడితో వారు పోరాడుతారు. కాలుడితో పోరాడి మన మరణాన్ని కూడా రద్దు చేస్తాడు. అంత శక్తి ఈ చరిత్రకు ఉంది. ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు చాలా అనాయాసంగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందుతారు. ఎస్, ఇది వాస్తవం. సచ్చరితను చేతబట్టిన తర్వాత ఆ శక్తి అమోఘమైనటువంటిది. అక్కడ లభించేటువంటి ఆనందం, నా సద్గురువు ఇంత గొప్ప మేలు నా జీవితానికి చేస్తున్నారా అనేటువంటి భావన సచ్చరిత చదివేటప్పుడు మనకు కలిగిందనుకో, అంతకు మించినటువంటి పరమానందం ఇంకోది లభించదు. రెండవది ఉత్సాహం పొందుతారంటున్నారు. ఎస్, ఎవరైతే ఈ కథాశ్రవణంలో నిమగ్నులైతారో ప్రతినిత్యము కూడా వారికి ఎంత ఉత్సాహం కలుగుతుందంటే, మనం చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇతరత్ర అన్ని పనుల్లో, బాబా సేవలో అసలు అలుపెరగనటువంటి ఉత్సాహం కలుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే వారంలో 6 రోజులు 7 రోజులు పనిచేసిన తర్వాత ఒకరోజు సెలవు కోరుకుంటారు. కానీ ఈ చరిత్రను శ్రవణం చేసేటువంటి వారికి విశ్రాంతి కోరుకోవడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనస్సు అటు లాగుతూ ఉంటుంది. మనం కమిట్మెంట్ను కూడా సాయి సచ్చరిత శ్రవణం పెంచుతుంది. మనం ఉద్యోగం చేసే చోట మన పర్ఫార్మెన్స్ను పెంచుతుంది. మన ఆలోచన విధానంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. అంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నిత్యము కూడా ఈ చరిత్ర చదివేటువంటి వాళ్ళకు ఆనందం, ఉత్సాహానికి అసలు కుదవ ఉండదు. ఇవి రెండు ఉన్నాయనుకోండి, ఇక ఇతరత్ర ఏవి మన మనసుకు ఎక్కవు. ఎవరో ఏదో అన్నారని, ఉద్యోగంలో ఏదో తనకు సరైనటువంటి ప్లేస్మెంట్ లేదని, ఉద్యోగంలో ఎక్కువ పని నావతలపైనే వేస్తున్నారని, వ్యాపారం ఈరోజు సరిగ్గా జరగలేదని, రేపు ఎలా అని ఇవేమీ ఉండవు. ఎందుకంటే వీటికి స్థానం లేదు. ఇంకా ఎవరమైతే సచ్చరితను నిత్యము మన హృదయాల్లో నింపుకుంటామో వీటికి స్థానం ఉండదు.
వీటికి సంబంధించినటువంటి బాధ్యత మనది కాదు అనేటువంటి దానికి మనం గుర్తెరగాలి. ఈ బాధ్యత మనది కాదు, వీటన్నింటినీ చూసేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎవరైతే ఈ చరిత్ర ద్వారా ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతారో వారికి ఇతరత్ర ఇంకేవి కూడా పట్టవు, దాంతోటే తన్మయత్వంలో ఉండిపోతారు. మిగతావన్నీ కూడా సద్గురువు చూసుకుంటారు. దీనిలో ఆనందంగా ఉల్లాసంగా ఉంటూ మన బాధ్యతలను మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటే బాబా మిగతా వ్యవహారాలన్నీ ఆయన చక్కబెడతారు. ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఈ చరిత్ర శ్రవణంతో జనన మరణాలు అనేటువంటి చక్రం తప్పిపోతుంది. అసలు ఇంత సునాయాసంగా ఈ రెండు సాధ్యమవుతుందా? అంతఃకరణం పరిశుద్ధం కావాలంటే ఎంత సాధన చేయాలి? గొప్ప గొప్ప తపస్సులకే అంతఃకరణం శుద్ధం కావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కానీ ఈ ఒక్క చరిత్ర శ్రవణం ద్వారా అంతఃకరణం శుద్ధి అవుతుందట. ఎస్, ఇది వాస్తవం. మీకు మీరు గమనించుకోండి. సచ్చరిత పట్ల మనకు ఆసక్తి, నిత్యం పారాయణ చేయాలనేటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్లకు ఇతరుల పట్ల మనము చెడుగా ఆలోచిస్తామా? ఆలోచించలేము. కలలో కూడా ఎవ్వరికీ కూడా హాని కలగాలని చెప్పి మనం భావించం. నాకు అప్పుడప్పుడు స్వప్నంలో ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి ఏదైనా స్వప్నం వచ్చిందనుకో, నేను పొద్దున్నే లేస్తూనే బాబాని అడుగుతా, బాబా ఆ స్వప్నం నిజం కాకుండా చూడు, ఆ స్వప్నం నిజం కావద్దు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉంటేనే మనందరం బాగుంటాము అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం బాబాని అడగాలి. అందరికీ శ్రేయస్సు కలగాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి. ఈ విధంగా మన అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసేటువంటిది ఒక్క చరిత్ర మాత్రం. ఈ సత్పురుషుని యొక్క చరిత్ర ఎంత మహిమాన్వితమైందంటే బాబా ఇక్కడ చెప్తున్నారు, నా చరిత్ర శ్రవణం చేయండి, నేను మిమ్మల్ని జనన మన చక్రం నుంచి తప్పించేసి నా దగ్గర శాశ్వతంగా చేర్చుకుంటానంటారు. జరగలేదా? ఎందుకు కాకాసాహెబ్ దీక్షిత్ తోటి అన్ని పారాయణలు, అన్ని గ్రంథాలు ఎందుకు శ్రవణం చేయించాడు? బాబా తొలి దర్శనంలోనే కాకాకి చెప్తాడు కదా, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను, నీ బాధ్యత నాది అంటాడు. బాధ్యత తీసుకున్న తర్వాత ఏ పనిని కాకాసాహెబ్కు అప్పగించారు? శ్రవణం అనేటువంటి బాధ్యతను అప్పగించాడు కదా కాకాసాహెబ్కు. ఆ శ్రవణం అనేటువంటి బాధ్యతను పర్ఫెక్ట్గా నిర్వర్తించాడు. అనాయాసంగా విమానంలో తీసుకెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మనం కూడా జన్మరాహిత్యాన్ని సాధించి బాబా పక్కన చేరాలంటే ఈ చరిత్ర శ్రవణం ఒక్కటే దిక్కు, అంతకు మించినటువంటిది మరొకటి లేదు. ఎవరైతే ఈ చరిత్రను నిష్కామంగా పారాయణ చేస్తారో అటువంటి వారిని శ్రీ సాయి రామచంద్రుల వారు నిష్కాములుగా తీర్చిదిద్దుతారట. ఇంతకంటే గొప్ప వరమేముంటుంది? ఏమీ ఆశించినటువంటి స్థితికి తన భక్తుని తీసుకెళ్లడమే లక్ష్యం. అందుకోసమే శ్రీ సాయి సచ్చరిత శ్రవణం 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 అనేటువంటి దాన్ని బాబా ప్రతి అధ్యాయంలో మనకు చెప్తారు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని మనం గమనించాలి. ఎందుకు శ్రీ సాయి సచ్చరితకి ఇంత మహిమ? ఎందుకనంటే సచ్చరితలో చెప్పబడింది ఆ విషయం కూడా. 17వ అధ్యాయంలో 81వ ఓవి నుంచి శ్రీ సాయి బాబా పరమదయాలు, ఎప్పుడూ కూడా తన బిడ్డల యొక్క యోగక్షేమాలు మాత్రమే వారు కాంక్షిస్తారు. వీరు ప్రపంచానికి తిలోదకాలు వదిలి అడవుల్లోనో ఇతరత్ర పర్వత ప్రాంతాల్లోనో హిమాలయాల్లోనో లేరు. ఎప్పుడూ కూడా వారి యొక్క ధ్యేయాన్ని, వారి యొక్క తపస్సు కోసం వారు పరితపించలేదు. నిత్యము కూడా భక్తుల శ్రేయస్సు కోసమే పరితపిస్తూ జనం మధ్యలోనే ఉంటూ వారు తన భక్తుల యొక్క శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. మరి ఇంత నిష్కామమైనటువంటి భగవంతుని చరిత్ర చదివితే భక్తుడు ఉద్ధరించకుండా ఎలా ఉంటారు? భక్తుడిని కూడా తన స్థాయికి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో తను ఏ విధంగా అయితే నిష్కామంగా, అంటే ప్రపంచంలోనే ఉన్నారు వారు, ప్రపంచానికి దూరంగా బాబా లేరు, ఏ అడవుల్లోనో హిమాలయాల్లోనో వారు లేరు, జనం మధ్యలోనే ఉంటూ జనం యొక్క తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలను అనుక్షణం చూస్తూ ఎప్పుడూ భక్తుల కోసమే తపించేటువంటి విధంగా వారు అవతార కార్యాన్ని కొనసాగించారు, కొనసాగిస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాస్తారు.
శ్రీ సాయి భగవానుల వారికి ఇల్లు, భార్య, పిల్లలు వీళ్ళెవ్వరూ లేకపోయినా వారు ప్రపంచంతో ఉంటూ ఇల్లు, భార్య, బిడ్డలు కలిగినటువంటి వారిని ఉద్ధరించడమే వారి లక్ష్యంగా వారు పెట్టుకున్నారు. అందుకనే వారు భుజాన జోలి తగిలించుకుని 5 ఇళ్లల్లో భిక్ష చేస్తూ మిగతా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప వైభవాలను, సుఖాలను, శ్రేయస్సును కలిగించినటువంటి పవిత్ర రత్నం జన్మించినటువంటి ఆ కులం ధన్యం, ఆ వంశం ధన్యం, ఆ దేశం ధన్యం, పవిత్రులైనటువంటి తల్లిదండ్రులు ధన్యం అని అంటారు. ఎస్, ఈరోజు బాబా అనేటువంటి ఆ రత్నం పుట్టినటువంటి కులం, మానవ కులం నిజంగా ధన్యం. వారు జన్మించినటువంటి ఆ వంశం అది దయావంశం, ఆ వంశము ధన్యము, ఆ దేశము భారతదేశం ధన్యం. కాబట్టి వారి పుట్టినటువంటి కులం మానవ కులం, వారి వంశం దయావంశం, వారి దేశం భారతదేశం, వారి తల్లి పుడమి తల్లి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ధన్యమే కదా. సచ్చరితలో చెప్పినటువంటి సత్యాలన్నీ కూడా మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటాయి. బాబా మన జీవితంలో ఏమి ఉన్నాయో చెప్పాడు, ఏమి ఉండకూడదో చెప్పాడు. ఆ ఉండకుండా నువ్వు ఏ విధంగా సుఖంగా ఆనందంగా జీవించడానికి ఇదిగో పట్టున ఆత్మకథను నీ చేతిలో పట్టు. ఇది నీతో ఉంటే, ఇది నీ మనసులో స్థిరపడితే నేను నీతో ఉన్నట్టే, నీకు నాకు భేదం లేదు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత ద్వారా బాబా మనకు తెలియజేశారు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.